హెల్త్ న్యూస్ మీకోసం. వృద్ధాప్య ఛాయలు త్వరగా ముంచుకురాకుండా చూడడానికి వ్యాయామం ఎంతగానో తోడ్పడుతుంది. మరి వ్యాయామం చెయ్యలేని వారి పరిస్థితి ఏంటి? ఓ మామూలు ఔషధ మూలకంతో వ్యాయామ ఫలితాలను పొందగలిగితే చైనా పరిశోధకులు అలాంటి ఘనత సాధించారు. శరీరమంతటా వృద్ధాప్యాన్ని అడ్డుకునే ప్రభావాలను వ్యాయామం ఎలా పుట్టిస్తుందో గుర్తించడమే కాదు, వాటిని అనుకరించగల మూలకాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ అధ్యయనంలో భాగంగా విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు, తీవ్ర వ్యాయామం చేస్తున్నప్పుడు ఒంట్లో జరుగుతున్న పరిణామాలను నిశితంగా విశ్లేషించారు. ఇందులో కిడ్నీలు అదృశ్య కేంద్రంగా పనిచేస్తూ B10 అనే జీవక్రియ ద్రావ్యాన్ని శరీరం అంతటికీ సరఫరా చేస్తున్నట్లు తేలింది. ఒంట్లో సమతుల్యతలను పునరుద్ధరించడానికి, రోగనిరోధక కణాలను ఉత్తేజం చేయడానికి, వాపు ప్రక్రియను అదుపు చేయడానికి B10 తోడ్పడుతూ ఉండడం గమనార్హం. మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, దీర్ఘకాల వ్యాయామ ప్రయోజనాల్లో చాలా వాటిని B10 ఒక్కటే సాధిస్తూ ఉండడం. బీట్రూట్, పాలకూర వంటి వాటిల్లో B10 ఉంటుంది. మన శరీరం కూడా దీన్ని సొంతంగా తయారు చేసుకుంటుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తున్నప్పుడు కిడ్నీలు దీన్ని పెద్ద మొత్తంలో విడుదల చేసి శరీరం అంతటికీ వృద్ధాప్యాన్ని అడ్డుకునే సూచనలను పంపిస్తూ ఉండడం గమనార్హం. అందుకే దీన్ని ఎలుకలకు మందు రూపంలో ఇచ్చి పరిశీలించినప్పుడు వ్యాయామంతో సమానమైన ఫలితాలు కనిపించాయని పరిశోధకులు పేర్కొంటున్నారు. వాపు ప్రక్రియ తగ్గింది, జీవక్రియ, విషయగ్రహణ సామర్థ్యం ఇనుమడించాయి. B10 సురక్షితమైంది, సమర్థవంతమైంది కావడం వల్ల వ్యాయామం చేయలేని వారికి ఇది ఎంతగానో ఉపయోగపడగలదని పరిశోధకులు చెబుతున్నారు.